మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. మన కొత్తపల్లె గ్రామ పంచాయతీ సోదర సోదరిమణులకు అందరికీ నా నమస్కారములు. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకోసమంటే, మన కొత్తపల్లె పంచాయతీని, దొర్సానపల్లె పంచాయతీని, చౌటుపల్లె పంచాయతీని, సోమలారపల్లె పంచాయతీని 5 పంచాయతీలను కలుపుతూ ప్రొద్దుటూరు మున్సిపాలిటీని మొత్తం టోటల్గా చేస్తూ కార్పొరేషన్ చేయాలా అనేది ఒక ప్రపోజల్ పెట్టడం అయితే జరిగింది గవర్నమెంట్ ద్వారా. అది ఊరికే మన పెద్ద ఆయన పెట్టినాడు, ఆయనకు ఏదో స్వార్థం కోసం పెట్టినాడు అనే ఒకటి బయటికైతే కొత్తపల్లె ప్రజానికాలు తెస్తున్నారు. ఇంతవరకు ఏ పంచాయతీలో ఈ విధంగా చెప్పలే. మన పంచాయతీ వాళ్ళు మాత్రమే కొందరు దుష్టశక్తులు ఈ విధంగా పెద్ద ఆయన్ని ప్రేరేపిస్తున్నాయి, పెద్ద ఆయన పైన దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా నేను గమనించినది ఏమంటే, నాకున్న ఈ అనుభవం ద్వారా దాదాపు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి నేను కొత్తపల్లె పంచాయతీలో లేఅవుట్లు వేయడం జరిగింది. 2004లో నేను కొత్తపల్లె పంచాయతీలో లేఅవుట్ చేసిన. లేఅవుట్ చేసేటప్పుడు ఆ రోజు ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి పరిస్థితులు ఏమీ లేవు. ఆ రోజు ఉన్న లీడర్లు, పంచాయతీకి ఉన్న లీడర్లు అయితే మాకు ఒక గౌరవం కావాలా, మమ్మల్ని చూస్తే నమస్కారం పెట్టాలా, మాకు ఒక విలువ ఉండాలా అనే పద్ధతిలోనే ఆ రోజు లీడర్లు ప్రవర్తించేవాళ్ళు. మన కొత్తపల్లె పంచాయతీకి ఉన్న లీడర్లు, ముఖ్యంగా మా మామ ఎంవి రమణారెడ్డి గారు. అంతకు తప్పితే ఆయన ఆర్థికంగా ఎదగాల, ఆర్థికంగా ప్రతి ఒక్కరి దగ్గర లాగాల, నా దగ్గరికి పనికొచ్చిన దగ్గరల్లా ప్రతి ఒక్కరి దగ్గర లాగాలనే ఆలోచనతో అయితే ఆయన ఏ రోజు పని చేయాల. నేను ఎందువల్లంటే ఆయనతో చాలా నాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన మైండ్ అయితే నేను క్లియర్గా చెప్తున్నా. కాకపోతే అదైతే సాఫీగా జరుగుతూ వచ్చింది. సాఫీగా జరుగుతూ వచ్చిన తర్వాత 2011కు వచ్చాక మార్కెట్ బాగా మంచి పీక్ పొజిషన్కి పోయింది. పీక్ పొజిషన్కి పోయిన తర్వాత ఓహో, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరికీ ఇంత ఆదాయాలు ఉన్నాయా, ఇంత రేట్లు పెరిగినాయా అని వాళ్ళ కుటుంబంలోనే కొందరికి కన్నుగుట్టి ఈ వ్యాపారస్తుల దగ్గర ఎలా లాగాలా, ఎలా గుంజాలా అనే కొత్త రకాల ఆలోచనలు చేసి, ఎక్కడన్నా వెంచర్లు వేసింటే ఇక్కడ అనఫిషియల్ లేఅవుట్ ఇది, దీనికి జెండా బాత్తాం మనము, ఈ స్థలాలు కొనకూడదు, అమ్మకూడదు, ఈ స్థలాలు కొంటే మీకు ఎక్కడ ప్లాన్ అప్రూవల్ రాదు అని ఒక కండిషన్ పెట్టి పబ్లిక్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర నుంచి రూపాయి వానికి లాభం వస్తా అంటే 4 రూపాయలు లాగేటందుకు ప్రయత్నం చేస్తూ వచ్చినారు. అలాంటి పరిస్థితిలో అది ఆ రోజుకు మా మామగారికి వయసు రీత్యా అయితేనేమి, కుటుంబ రీత్యా అయితేనేమి అతను కొద్దిగా మెత్తబడడంతో ఈ లాటలు సాగుతూ వచ్చినాయి. ఆయన ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చినాడు. ఆ రోజుల్లో మేము చాలా వరకు దానిపైన పోరాటం కూడా చేసినాం. పోరాటం కూడా చేసి కలెక్టరేట్ దగ్గర నుంచి పోయి గట్టిగా ఫైట్ చేసి, అనఫిషియల్ లేఅవుట్ అనేది అంటున్నారు మీరు, ప్రొద్దుటూరికే లేఅవుట్ అనేటి కామన్గా 2-3 తప్ప ఏమీ కానీ లేవు, పంచాయతీకి అంతకు ఒక్క ప్రొద్దుటూరు పంచాయతీలో ఒక్కటే ఉన్నది అప్పటికి, ఎన్జిఓస్ కాలనీ అని అఫిషియల్ లేఅవుట్. అది తప్ప ఎక్కడనే కానీ అఫిషియల్ లేఅవుటే లేదు. అయినా కూడా పంచాయతీలో ఎక్కడైనా డెవలప్ అవుతూ వచ్చింది, మున్సిపాలిటీలో కూడా డెవలప్ అవుతూ వస్తూ వచ్చింది. ఎక్కడ ఈ అబ్జెక్షన్స్ లేవు. కాకపోతే అఫిషియల్ లేఅవుట్కు, అనఫిషియల్ లేఅవుట్కు ఒక జీవో ఉంది. లేఅవుట్ చేస్తే 10% ఖాళీ సైట్ వదలాలా, ఆ డెవలప్మెంట్ ఖర్చు అంతా నువ్వు పెట్టుకోవాలా. అనఫిషియల్ లేఅవుట్ అయితే కినా 14% వాల్యుయేషన్లో 14% రేటు కట్టిస్తూ, బిల్డింగ్ వాల్యుయేషన్ బట్టి దాన్ని కట్టేస్తూ, ఎన్ని స్క్వేర్ ఫీట్లు కడతా అంటే అన్ని స్క్వేర్ ఫీట్లకు డబ్బు కట్టాలి పంచాయతీకి. ఆ విధంగా జరిగే రూల్ ఉండదని చెప్పి కలెక్టరేట్ దగ్గర పోయి, కలెక్టరేట్ దగ్గర నుంచి డిపిఓకి తెప్పించి, డిపిఓ దగ్గర నుంచి సెక్రటరీకి చెప్పించి
ఆ రోజు మేము పనులు సాగించినాం. ఏదో ఆయన కూడా జీవో అంటే నేనేం చేస్తా అని పెద్ద ఆయన కూడా మంచి సుహృద్భావంతో ప్రవర్తించడం వల్ల ఆ రోజు ఆయన ఉన్నంత వరకు సాఫీగా జరిగిపోతూ వచ్చింది. కాకపోతే తన కుటుంబ సభ్యుల్లోనే ఇంకా ప్రేరేపణలు ఎక్కువైపోయి ఆయన పైన ప్రెజర్స్ పెట్టిన తర్వాత మేము కొద్దిగా గొడవలు కూడా చేసి పంచాయతీ ఆఫీసులు కూడా లాకులు చేసి నానా రచ్చ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఆయన కూడా మర్యాదగా మీరు సర్దుకోండి, జరిగిపోతుందని కాలాన్ని జరిపినాడు. కాలాన్ని జరిపితే ఆ రోజు వరకు అప్పుడే వాళ్ళ కుటుంబ సభ్యులే ఇక్కడ ఉన్న దాంట్లో 20 CR రౌడీ మామూలు కింద అడిగినారు. ఆ రోజు ఉండేది ఎస్టీ, మళ్ళా పంచాయతీ సర్పంచ్గా ఉండేది కూడా ఎస్టీ అయినా కూడా 20 CR ఈ వెంచర్లో బేసే వాళ్ళ దగ్గర అయితేనేమి, ఈ అపార్ట్మెంట్లు కట్టే వాళ్ళ దగ్గర అయితేనేమి, వీళ్ళందరి దగ్గర డబ్బులు అడగడం జరిగింది. ఎందుకు ఇవ్వాలి వాళ్ళకు? ఒక వ్యాపారస్తుడు ఉంటాడు. ప్రతి వ్యాపారస్తుడు ఈరోజు ఏ వ్యాపారస్తునైనా అడగండి, 100 మంది వ్యాపారం చేస్తుంటే 90 మంది, దాదాపు 60 నుంచి 70% అక్కడికక్కడికే మన సంసారాలు జరగడం కష్టంగా ఉంది. 20% ఏదో అంతో ఇంతో లాభాలతో ఉండేవాళ్ళు ఉన్నారు. 10% బంగారు వ్యాపారం కానీ, బట్టల వ్యాపారం కానీ, ఏ వ్యాపారం ఎత్తుకున్నా అదే పరిస్థితిలోనే ఉంది. అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు ప్రతి ఒక్కరి దగ్గర ముందు వ్యాపారంలో వచ్చిన లాభం తర్వాత నువ్వు అడిగినావన్న అర్థం ఉంది. అలాంటి పరిస్థితి కూడా కాకుండా ముందు స్టార్టింగ్లోనే నా రౌడీ మామూలు నాకు ఇయ్యి అనే పరిస్థితి వచ్చింది. ఇదే మున్సిపాలిటీ ఉండాలి. మున్సిపాలిటీలో 2014 నుంచి 19 వరకు టీడీపీ గవర్నమెంట్ ఉన్నది. ఆ రోజు ఎక్కడే కానీ పెద్ద పెద్ద బిల్డింగులు కట్టినా, ఇంకొకటి కట్టినా ఎవరికి రూపాయి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లే. ఒకవేళ డీవియేషన్స్ కింద చేస్తే ఏదో ఆఫీసర్కి ఏదో 10 రూపాయలు లెక్కించి మేనేజ్ చేసుకుంటా పోతుంది కాలం. లేదా గవర్నమెంట్కే మళ్ళీ డబ్బు కట్టేసేసి క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు. 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు కూడా ఏదో దీనికన్నా కొద్దిగా 10 పైసలు 20 పైసలు కరప్షన్ జరిగి వాళ్ళ కాలం కూడా జరిగిపోతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 2024లో వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు దాని గురించి పట్టించుకునేవాడే లేడు. ఎవడైనా కట్టుకోవచ్చు, ఆఫీసర్ ఇష్టము, ఆఫీసర్ ఏ పని చెప్తే ఆఫీసర్ జీవో చూసుకుంటాడు, రూల్ ప్రకారం పని జరిగిపోతుంది. టీడీపీ గవర్నమెంట్లో అయినా, వైసీపీ గవర్నమెంట్లో అయినా, ఎక్కడైనా మున్సిపాలిటీలో అయితే అదే పద్ధతులు సాగుతూ వస్తున్నాయి. కాకపోతే పంచాయతీలో ఆ పరిస్థితులు లేవు. అది ఎట్లా అంటే ఏరియా కూడా చాలా చిన్నది. ఏరియా చిన్నదైన దానివల్ల ఎవడొచ్చినా లీడర్ వాడు వస్తే ఖచ్చితంగా నా ఆధిపత్యం చెల్లాలా, నా దగ్గరికి రావాలా, ప్రతి పనికి లాస్ట్కి పన్ను రసీదు కానీ, కరెంటు బిల్లు కానీ, ప్లాన్ అప్రూవల్ కానీ, నీ ఇంటి ముందర రోడ్డు ఉండాలని లెటర్ అడగాలన్నా కూడా పంచాయతీ ప్రెసిడెంట్ పర్మిషన్ కావాలా. దానికి సర్వేర్ లేడా, దానికి సెక్రటరీ లేడా, దానికి ఏమన్నా పంచాయతీ రిజల్యూషన్ అవసరమా, పంచాయతీ ప్రెసిడెంట్ సైడ్ ఇన్సెల్ అవసరమా, ఏమీ అవసరంలా. అయినా కూడా నా పర్మిషన్ కావాలా. ఫస్ట్ నన్ను అడిగితేనే అది జరగాల. ఇది రమణారెడ్డి కొడుకు ఇల్లు కడతాన్నా కూడా అతనికి ఈ విధంగా ప్రాసెస్ కింద లేదు అనేటి లోన్ రాదు. లోన్ రాని పరిస్థితి ఉంటే కన్నా ఇళ్ళ వరకు అయితే సమస్య లేదు. ఏదైనా పెద్ద లోన్స్కి అందుకుపోతారు. పెద్ద లోన్స్కి అందుకుపోయేటప్పుడు ఒక రకమైన లోన్స్కి అందుకుపోతారు. ఆ లోన్స్కి రావాలంటే బ్యాంక్ రూల్ ప్రకారం బ్యాంక్ వాడు అడుగుతాడు, మాకు మీ ఇంటి ముందర రోడ్డు ఉండాలయా, అట్లా ఉంటే గినా నువ్వు ఆ వాల్యుయేషన్ సర్టిఫికెట్ తీసుకురా, మేము ఇస్తామని చెప్తాడు. ఆ వాల్యుయేషన్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఇతని దగ్గరికి పోవాలి, సర్పంచ్ దగ్గరికి. సర్పంచ్ ఏమంటాడు, సరిపోనోడితే ఏం చేస్తాడు, ఇతను పోయి అడగలేడు, అతను ఇవ్వడు. అంటే లోన్ రాకూడదు, ఇల్లు కట్టకూడదు, లేదా హాస్పిటల్ కానీ, ఏదన్నా లాడ్జ్ కానీ, కళ్యాణ మండపం కానీ కట్టేటందుకులే. దానికి జిఎస్టీ, గవర్నమెంట్కి జిఎస్టీ రాదు. ఆడ బతికే 50 మందికో 100 మందికో పని బతుకుతారు చూపించదు. వీళ్ళ స్వార్థం కోసము, వీళ్ళు కేవలము వీళ్ళ డబ్బు కోసము ఈ విధంగా రూల్స్ కొత్తగా తయారు చేసుకుంటూ వచ్చినారు. 2014 నుంచి ఇది కంటిన్యూషన్ జరుగుతూ వస్తుంది మా కొత్తపల్లి పంచాయతీలో అయితే క్లియర్ కట్గా. కాబట్టి వీళ్ళ ఆధిపత్యాలు తగ్గిపోవాలంటే ఖచ్చితంగా ఇది కార్పొరేషన్లే కలసాలి. అంతేకాక 2018-19 వరకు
పంచాయతీకి వచ్చే ఫండు ప్రతి ఒక్కటి పంచాయతీ ఖాతాలో పడిపోతున్నది. పంచాయతీ ఖాతాలో పడిపోతున్నది, రిజిస్ట్రేషన్ లెక్క అయితేనేవి ఏదైనా దాంట్లో పడిపోతున్నది. పడిపోతే దాని డెవలప్మెంట్కు ఇబ్బంది లేకుండా కాలం జరిగిపోతున్నది. అయ్యా మా ఏరియాలో రోడ్డు లేదంటే వేసుకునేటందుకు అంత ఎంతో గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉంటుంది, ఆ డబ్బు ద్వారా వేయించుకుంటుంది. అయినా అప్పటికి కూడా రూపాయి డబ్బు కింద వస్తే మినిమం 30 నుంచి 35% దేనికి వాడతారు వాళ్ళు? కాలువలు తీసినాము, కంపచెర్లు కొట్టినాము. 35 నుంచి 40%. ఏది బ్లీచింగ్ పౌడర్ వాడినాం, ఏది ఎలక్ట్రికల్ లైట్లు వాడినాం, మోటార్ కాలిపోయింటే మోటార్లు చుట్టించినాం అనేది దొంగ బిల్లులు పాడు పరదేశీ పెట్టుకొని అది 25-30% తింటా వచ్చినాం. దానికి ఎటువంటి అడిగే నాదుడే ఉండడు. ఆఫ్టర్ ఆల్ నువ్వు సెక్రటరీని ఏం చేస్తున్నారు, నేను చెప్తే ఉండవే లేకపోతే లే అనే పరిస్థితికి వచ్చినారు. అలాంటి పరిస్థితులు పోవాలంటే ఖచ్చితంగా మున్సిపాలిటీలో కలిస్తే ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి అయితే ఉండవు. ఇంకొకటి ఒక ఆయన ఏం చెప్తాడు, మున్సిపాలిటీలో నీళ్ళన్నీ నిలబడుతున్నాయి, ఆనొస్తే పంచాయతీలు ఏళ్ళ నిలబడడం లేదు అంటారు. ఇప్పుడు గోదావరి పుట్టుక ఎక్కడ? త్రయంబకేశ్వర్లో గోదావరి పుడుతుంది. ఆడ ఎంత పుడుతుంది? చిన్న ఆమె కాలువతో పుడుతుంది. మనకు ఇక్కడికి వచ్చేయాలిక భద్రాచలం అయితేనేమి, రాజమండ్రికి అయితే వచ్చేయాలిక 8 నుంచి 9 కిలోమీటర్లు వెడల్పుతో వాటర్ వస్తాయి. ఆ 8-9 కిలోమీటర్లు లేకుండా ఈడ కూడా మన కేసీ కెనాల్ మోయినో కుందుమోయినో గిన వాటర్ గిన పోయే పరిస్థితి గిన ఉంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఉంటుందా? అంత 8-9 కిలోమీటర్ల వెడల్పుతో వాటర్ వస్తేనే రాజమండ్రి మునుగుతాదేమో, భద్రాచలంలోకి ఊళ్ళోకి వచ్చి పడతాయేమో నీళ్ళు అనే పరిస్థితిలో ఉన్నాం. ఇలాగే ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఎక్కడి నుంచి పుడుతుంది? రామేశ్వరం పై నుంచి పుడుతుంది. అక్కడ రామేశ్వరం నుంచి వచ్చే గురుస్వామి మఠం కాడికి వచ్చాక ఎంత వెడల్పు ఉంది కాలువ? దాదాపు 10-12 మీటర్లు ఉండాలి. మా దాని కాడికి మున్సిపాలిటీ మా పంచాయతీ మోటు కాడికి వచ్చాక మినిమము 10-11 అడుగులు వెడల్పుతో ఉంది. ఇక్కడి నుంచి ఆడ 13-14 ఉంటే ఈడ 11 కన్నా కూడా 16 ఉండాలి. ఈడ 16 ఉంటే కన్నా పంచాయతీ ఎండింగ్ కాడికి వేయాలకి ఎన్ని అడుగులు ఉండాలా? మినిమం 25-26 అడుగులు వెడల్పుతో ఉంటే ఏ సమస్య లేకుండా మున్సిపాలిటీలో వాటర్ అనేది నిలబడకుండా కంప్లీట్గా వెళ్ళిపోతాయి. ఇవన్నీ చెయ్యాలంటే మున్సిపాలిటీ అయినా సాధనం లేదు. పంచాయతీ ఫండ్స్ ఏది వాళ్ళ ఇంటి ముందర కాలువలు తీసేయానికే దిక్కు లేదు. ఇండ్ల ముందర చిన్న కాలువ వస్తుంది చూడు, అడుగున్నర కాలువలు, అవి చేసేయానికే దిక్కు లేదు పంచాయతీల్లో. ఇంకా నీకు ఆ కాలువలు చేయాలంటే ఎప్పుడు చేస్తారు? ఆ కాలువలు చేసేయానికి ఫండ్సే లేవు. మున్సిపాలిటీలో ఉంటేనే ఆ పనులు చేయాలంటే బరువుగా ఉన్నాయి. కార్పొరేషన్లో గిన ఉంటే దానికి ఏమున్నా కూడా మనకు సెంట్రల్ ఫండ్స్ వస్తాయి, వరల్డ్ బ్యాంక్ నుంచి ఫండ్స్ వస్తాయి, రకరకాల ఫండ్స్ వస్తాయి. పబ్లిక్ ఇప్పుడు ఏందో మా పంచాయతీ డెవలప్ అవుతుంది అని చెబుతూ వస్తున్నారు. ఇప్పటికీ పంచాయతీ భాగంలో మున్సిపాలిటీ తర్వాత ఉన్న ప్లేసులో రూపాయి స్థలం ఉంటే 20 పైసలు కూడా ఈ పొద్దుటి కంప్లీట్ కాలే. బిల్డింగ్స్ ద్వారా కానీ దీంట్ ద్వారా కానీ మా పంచాయతీలో లైట్లు వెలుగుతున్నాయి, కాలువలు ఉన్నాయి, ఇంకొకటి ఉన్నాయి అంటున్నారు. ఆర్టీసీ బస్టాండు మన ప్రొద్దుటూరులో ఆర్టీసీ బస్టాండు పంచాయతీలో ఉంది, డిసిఎస్ఆర్ లాడ్జి పంచాయతీలో ఉంది, నా సినీ హబ్ పంచాయతీలో ఉంది. ఇంత పెద్ద ప్రొద్దుటూరులోనే ఆ ఎస్ఎస్ మాల్ తప్ప ఆ మాత్రమే కూడా లేవు. ఏమి దౌర్భాగ్యము! చిన్న షాపు దగ్గర అయితే సెంట్రల్ లైటింగ్ ఉండాలి, మాకు ఏం దౌర్భాగ్యం, ఇంత దౌర్భాగ్యము! అది పల్లెలో పోయినట్లు ఉంటుంది. ఆదివారం పుట్టగిన అయితే ఖచ్చితంగా పుల్ల చినుకులిగిన పడతా వస్తా అంటే ఇది లైట్లు వెలగవు, సైడ్ లైట్లు కూడా దిక్కులేవు. ఇప్పుడు సెంట్రల్ లైట్ ఎట్లా వచ్చే సైడ్ లైట్ కూడా లేవు. ఎందువల్ల అంటే ఇళ్ళ కాడ మేము లైట్లు వేసినాం. కమర్షియల్ ఆఫీసుల కాడ వాళ్ళు లెక్కలు కట్టలేదా? వాళ్ళు లక్షలు, వాళ్ళనే ఇళ్ళు 2000-3000 కడితే వీళ్ళు లక్షలు కడుతున్నారు కదా, వీళ్ళకి చేయాలని బాధ్యత ఏం లేదా? ఎందుకు చేస్తున్నావు నువ్వు? లైట్లు కూడా ₹4 వాడితే ₹10 రాసుకుంటున్నావు, దానికోసం వాడుతున్నావు. అంతకు తప్పితే నువ్వేం
స్వచ్ఛందంగా అయితే ఏమీ చేయడంలే. నువ్వు కాలువను ఆ లక్ష్మీనగర్ కాడి వెళ్ళక 3 అడుగులు కాలువ ఉంది. లక్ష్మీనగర్ పంచాయతీ ఎండుకాడి వెళ్ళక 3 అడుగులు కాలువ ఉంది. కానపల్లె పొలంలో నేను ఒక 10 సంవత్సరాల ముందు కానపల్లె పొలం లేకపోయినా, ఇప్పుడు ఇక్కడ నిమ్మకాయల సుధాకర్ వాళ్ళు వెంటిలేషన్ కాడ ఆడికి పోయి నేను ఆడ వాటర్ చూస్తే ఒక 10 సంవత్సరాల కిందట అమృతం ఉన్నట్టున్నాయి. 6 అడుగుల్లో బోరు పడుతుంది, 16 అడుగులు మొత్తం బోరు పోతుంది, వాటర్ అమృతం ఉన్నట్టున్నాయి. అమృతం ఉన్న వాటరు ఈ వద్దు ఏమైపోయిందంటే గడ్డి కూడా మొలిచని పరిస్థితికి వచ్చేసింది. ఈ జౌకులన్నీ పోయి నీళ్లు బయటికి పోక మన మున్సిపాలిటీలో వచ్చే నీళ్ళన్నీ దాంట్లో స్టాగ్నెట్ అయ్యి ఈ వద్దు జౌకులు అయిపోయినాయి. మీరంతా ఉద్ధరిస్తామంటున్నారు, అందరికీ మేము కానపల్లెని ఉద్ధరించాం, కొత్తపల్లెని ఉద్ధరించినామంటున్నారు. రైతులను నాశనం చేస్తున్నారు మీరు ఈ వద్దు. ఆడనే కాలేజీ కడతామనుకునేది ఈడగట్టి నేనేం చేయాలి, ముఖాన్ని పోసుకునేవాడు దద్దులు పుడతాయి కదా అనిపించే పరిస్థితికి వచ్చేసింది. ఆడ కడతామా అంటే కినా నీళ్ళు వచ్చే దిక్కే లేవు. నేను తాళమపురం పొలంలోనే నేనే కట్టినా, 35 లక్షల రూపాయలు ప్లాన్ అప్రూవల్కి ఇచ్చిన, 3 కోట్లు జిఎస్టీ కట్టినా. కాలేజీకి దీనికి కలిపి దాదాపు 80-90 లక్షల రూపాయలు లెక్క జీతాలు ఇస్తాడా మంత్లీ, సంవత్సరానికి 10 కోట్లు లెక్క ఇస్తాడా, 1,80,00,000 ఇంచుమించు. మళ్ళా జిఎస్టీ రెన్యువల్ వస్తుంది ప్రతి సంవత్సరము నేను కట్టినది కాకుండా. ఇంత డెవలప్మెంట్ జరుగుతా, ఇంతమందికి ఆడ కనీసము ఇంతమందికి జీవనోపాధి కలగజేస్తా ఉండి కూడా నేను మంచినీళ్ళు ఇచ్చేటందుకు లేదు, మా పంచాయతీ నుంచి నీళ్లు పోతున్నాయని ఒక మహానుభావుడు చెప్తాడు. అంటే నాకు రైట్ లేదా? 3 కోట్లు లెక్కగట్టేవాడిని నేను, 3.5 కోట్లు లెక్కగట్టినని మళ్ళా సంవత్సరానికి నా ద్వారా 1,50,00,000 లక్షలు వస్తుంది. ఆడ ఉన్న పల్లెల్లోళ్ళకి అందరికీ జీవనోధారం నా దగ్గర నుంచి మినిమం 150-200 మంది జీవనోపాధి కలుగుతుంది. చిన్న పనులు చేసుకునే వాళ్ళకి, పెద్ద పనులు చేసుకునే వాళ్ళకి కాకుండా చిన్న పనులు చేసుకునే వాళ్ళకే జీవనాధారం కలుగుతుంది. అలాంటి పరిస్థితి నేను సౌకర్యం కలిగజేస్తుంటే కనీసం మంచినీళ్ళు ఇచ్చేదానికి కూడా మేమేదో పొడిచినాం అని కొందరు చెప్తా వస్తున్నారు. ఏంది ఇల్లు చేస్తాండే ఘనకార్యము? ఇప్పుడు పనికి ఆహార పథకం కింద మనదంతా పనికి ఆహారం కింద ఉంది అంటున్నారు, ఉపాధి హామీ కింద ఉండాది మన దాంట్లో 1000 నుంచి 1,500 మంది బతుకుతారు ఉంది అంటున్నారు. ఎన్ని రోజులు ఇస్తుంది గవర్నమెంటు? మహా అయితే 90 రోజులు ఇస్తుంది, 90 రోజులు ఇస్తుంది, 100 రోజులు ఇస్తుంది అనుకో. నేను జీవనాధారము నేను ఒక్కనే దాదాపు నా దగ్గరనే 200 మంది పైన చిన్న ఉద్యోగస్తులే బతుకుతున్నారు. వాళ్ళు 365 రోజులు వాళ్ళకి పని ఇస్తున్నా, మళ్ళీ ఇది సెలవుల్లో కూడా వాళ్ళకి జీతం ఇస్తున్నా. అలాంటి 10 పరిశ్రమలు వస్తే ఏ ఉపాధి హామీ కావాలా నీకు? అవసరమే లేదు కదా. హ్యాపీగా తెల్లవారుతానే వాడు పోతాడు, పని చూసుకుంటాడు, వస్తాడు, హ్యాపీగా ఉంటాడు కదా. అలాంటి పరిస్థితులు కల చేయకుండా ఇది ఏంది ఇది? మీరు ఎల్లకాలం మీకు ఏమంటే ఓన్లీ పన్నులు పెరుగుతాయని ప్రచారం అయితే భయంకరంగా చేస్తున్నారు. సౌకర్యం కూడా పెరుగుతుంది కదా. ప్లాన్ అప్రూవల్ది పన్నుల దాని గురించి కూడా చెప్తా చూడు ఒకటి సింపుల్గా. ఈ లేఅవుట్ ఇవన్నీ రాకముందు నేను 26 సెంట్ల స్థలంలో 2007లో బిల్డింగ్ కడితే 6,500 రూపాయలు చలానా కట్టినా ప్లాన్ అప్రూవల్కు. 2019కి వచ్చేటప్పటికి ఈ లేఅవుట్ ఈ సిస్టము ఇవన్నీ వచ్చిన తర్వాత పంచాయతీలో పెట్టిన తర్వాత 8 లక్షల రూపాయలు 34 సెంట్ల స్థలంలో 8 లక్షల రూపాయలు లెక్క కట్టినా. అది కూడా ఆ రోజు పరిస్థితులు ఏమున్నాయంటే ఒకవేళ మనకు ఎమ్మెల్యే ఆపోయిటు పంచాయతీ ప్రెసిడెంట్ ఆపోయిటు ఎవరేమన్నా కూడా ఉన్నా కూడా మనం ఏదో ఒక విధంగా మినిస్టర్ని పట్టుకొని గ్రాంట్ తెచ్చుకునేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో పంచాయతీలకు ఇస్తా అన్నారు మినిస్టర్లు. అందుకు ఆ మినిస్టర్ గ్రాంట్ 2 కోట్లు తెస్తే మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కంపల్సరీ మనకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల్సిందే. ఆ గ్రాంట్ కింద అట్లా 2 కోట్లు తెప్పించి మళ్ళీ 2 కోట్లు తెప్పించి ఈ కాలనీకి వేసిన ఈ కాలనీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేను ఒకనైనా నా కాలనీ వరకన్నా చేసుకున్నా. ఏ ఆదాయము నేను స్థలాలు అమ్ముకున్నాక నాకు అవసరమే లేదు. అయినా కూడా నేనేమో నా న్యాయం అయితే నేను చేసిన. ఈ పొద్దుటికి నా కాలనీలో ఇంకా 25% తప్ప 75% ఖాళీ స్థలాలే ఉన్నాయి. అయినా కూడా నేనేమో వసతులు ఎట్లా నేను చేసుకున్నాను. ఆ ఎన్ఆర్ చేసిన కూడా మొన్న కూడా పెద్ద ఆయన ద్వారా 1 కోటి రూపాయలు తెచ్చుకున్నా. పెద్ద ఆయన ఇచ్చినాడు 13 కోట్లు వస్తే
మన పంచాయతీకి అంతకు ₹1 కోటి పెద్ద ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన అన్ని చోట్ల పంచుకోవాలి కదా, ₹1 కోటి ఇవ్వడము జరిగింది. ఆ ₹1 కోటితో జరిగింది. అంతకు తప్పితే మా కాలనీ గుండా 7-8 కోట్లు లాభాలు వచ్చినా కూడా రమణారెడ్డి వాళ్ళ టైంలో అయితేనేమి 6-7 కోట్లు వచ్చింది, ఈ టైంలో అయితేనేమి 6-7 కోట్లు వచ్చింది. ఇంకా జరగబోయే కాలంలో అయినా కూడా 15-20 కోట్లు 20-30 కోట్ల పైన వస్తాయి. అయినా కూడా ఏమీ మాకు జరిగే పరిస్థితి లేదు, పంచాయతీలో జరిగే పరిస్థితి లేదు. ఇంత మునుపు పంచాయతీ ఫండ్ ప్రతి రూపాయి దీంట్లో వస్తున్నది, ఇప్పుడు ₹1 కూడా వచ్చే పరిస్థితి లేదు. సీఎంఎఫ్ ఖాతాకు పోతుంది, సీఎంఎఫ్ ఖాతాకు పోతుంది, సీఎంఎఫ్ ఖాతాకు పోయి కుడాకు నుంచి సీఎంఎఫ్ కాకపోతుంది. కాబట్టి ఏమీ లేదు. ప్లాన్ అప్రూవల్ కూడా అప్పుడైతేనా 2014 కన్నా ముందు 2019 వరకు కూడా చాలా ఈజీగా అన్నారు, కూడా లేనప్పుడైతే లోకల్ ఇచ్చేస్తున్నారు, సరిపోతున్నారు. ఇప్పుడు అది కూడా సమస్య అయిపోయింది. ఇప్పుడు అది కూడా పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. ఇప్పుడు అదే మున్సిపాలిటీకి కార్పొరేషన్లకు ఏమి ఇచ్చినారు, పవర్స్ డైరెక్ట్గా లోకల్ పవర్స్ ఇచ్చేసేసినారు. ఏది 7 సెంట్ల వరకు కాదు, 3 ఎకరాల వరకు పంచాయతీకి ఇచ్చినారు. మీరు కార్పొరేషన్కి ఎన్ని ఎకరాలు ఉన్నదో కరెక్ట్గా నాకైతే ఐడియా లేదు. కార్పొరేషన్కి అన్ని ఎకరాల వరకు కూడా లోకల్గానే ఇచ్చేస్తున్నారు. కళ్ళు మూసుకొని పని అయిపోతుంది. అందులో అదే కాకుండా నువ్వు ఆఫీస్ కాడికి పోవాలా, ఏడైతే పంచాయతీ ఆఫీస్ మనకు అందుబాటులో ఉంటుంది, మనం పంచాయతీ ఆఫీస్ కాడికి పోతాము, పని చేసుకుంటామని ఇదొక దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఏ పనికి ఎత్తుకున్నా కూడా ఆన్లైన్ సిస్టమ్ వచ్చేసింది. మున్సిపాలిటీకి కానీ కార్పొరేషన్కి కానీ ఎక్కడికి ఎవరు పోవాల్సిన అవసరం లే. పోకుండా ఆడ కూర్చుంటే, మన ఇంటికాడ కూర్చుంటే ఇంజనీర్ని పిలిపించుకొని నా ప్లాన్ ఇది అని చెప్తే ఓకే అది కొట్టేస్తారు. నేను ఇంత డబ్బు కడతారంట, ఆటోమేటిక్గా ఓకే అయిపోతుంది. ఏదో పెద్దగా కట్టేటప్పుడు ఏదో ఒకరో ఇద్దరో ఎవరన్నా ఉంటారు, ఎక్కడైనా కూడా పిటిషన్లు పెట్టేవాళ్ళు, ఏదో రౌడీ మామూలు అడిగేవాళ్ళు ఉంటారు. అవి కొన్ని తప్పవు. ఈడ అసలు ప్రతి చిన్నోని కాడ నుంచి టాప్ వరకు ప్రతి ఒక్కరు నా దగ్గర కావాలా, ప్రతి ఒక్కరి దగ్గర నేను లాగాల అనేది జరుగుతూ వస్తుంది. ఈ రౌడీ మామూళ్ళు ఎన్ని పోవాలా, గుత్తాధిపత్యం పోవాలంటే ఖచ్చితంగా కార్పొరేషన్లోకే రావాలి. ఇంకా ఇంటి పన్నులు అంటావా, మనము 1000 కట్టేది ఒకవేళ 1500 కడతాం, లేదా 2000 కడతాం. కొందరు ఏం చెప్తున్నారు 5 రెట్లు పడుతుంది, 4 రెట్లు పడుతుంది అంటున్నారు. అవన్నీ వేస్ట్. ముందు రోజుల్లో ఏ పంచాయతీలోనే కానీ పల్లెల్లో కట్టేవాళ్ళే లేరు. ఈ రోజుకైనా అప్డేట్ మున్సిపాలిటీలో ఉన్నారు, వీకర్ సెక్షన్ ఉన్నారు. ఎక్కడైనా కడుతున్నారా పన్ను? వీకర్ సెక్షన్లో ఎక్కడా కట్టడం లేదు. కరెంటు వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారు, ప్లస్ అన్ని వసతులు గవర్నమెంట్ ఏమో ఇస్తూనే ఉంది. కరెంటు ఫ్రీగా ఇస్తుంది, ఇంటి పన్ను లేదు, వాళ్ళకి ఏమీ లేదు, అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. ఎవడు డెవలప్ కావాలనుకునేవాడు మాత్రము వాడు ఇంటి పన్ను పాడు పరదేశీ కట్టి లోను ప్రాసెస్ పద్ధతి తెచ్చుకోవాలనుకునేవాడికి వాడు ఖచ్చితంగా ఏడన్నా కూడా ఇంటి పన్ను కడుతున్నాడు. ఇంటి పన్ను కట్టి వాడు లోను ఐదో బయట ₹2 ₹3 అడిగి తెచ్చుకునేదానికన్నా ఈ ఇంటి పన్ను రొంతా కట్టేసేసేసి దాని వాల్యుయేషన్ పెంచుకొని వాడు ఏదో ₹2 ₹3 వడ్డీ లేకుండా ₹10 వడ్డీ ₹30 వడ్డీకి బ్యాంకులో లోన్ తెచ్చుకుంటాడు. అలాంటి వసతి కూడా మీరు తెచ్చుకోకూడదు, అలా కూడా మీరు బతకూడదు. కాబట్టి మీరు ఇలాగే కుళ్ళిపోవాలా అని దుష్ప్రచారాలు చేస్తూ మీకు ఓన్లీ ఇంటి పన్నులు ఒకటి పెరుగుతాయనేది పెద్దగా భయంకరంగా వాళ్ళను సృష్టించి వాళ్ళను నాశనం చేస్తూ వస్తున్నారు. మీరేమో కార్పొరేషన్ కావాలంటారు, ప్రస్తుత మాజీ సర్పంచ్ ఏమో వ్యతిరేకిస్తాను. అదే ఇందాక చెప్పాను కదా, ఒకరి ఆధిపత్యము, ఒకరు బావి బయట లెట్రిన్ కూర్చున్నా అంట, ఇంకొకరు బావిలో కూర్చున్నామని ఆలోచన చేస్తున్నా అంట. గత సర్పంచ్ పరిధిలో ఖచ్చితంగా అవినీతి జరిగిందనే వాడే కారణం. జరగకుండా అంటే ఇన్ని బాధలు ఎందుకు చెప్పుకుంటాం మేము? మీరు ఏదైతే మీ మామ కుటుంబం అని చెప్పారో వాళ్ళేమో ఆయన ఉన్నంత వరకు ఆ వర్గమే, కానీ టీడీపీ ఎమ్మెల్యేని ప్రభావాలకు గురి చేసి ఒక వర్గాన్ని తయారు చేసుకుంటున్నారని చెప్పి వాళ్ళ అభియోగాలు మోపుతున్నారు. ఎవరు ఎట్లా? మీరు ఏదైతే మీ మామ కుటుంబీకులని మీరు అన్నారో ఆ కుటుంబీకుడే బసిరెడ్డి రాజశేఖరెడ్డి మా వైసీపీ క్యాండిడేటే. ఎట్లా వైసీపీ క్యాండిడేట్? వాళ్ళ వర్గంలో చేరి ఎమ్మెల్యే ప్రేరేపించి సపరేట్ వర్గం తయారు చేపిస్తున్నాడని వాళ్ళు ఇదే వయసు చెప్పారు. నాకు 2019లోనే ఇదే పెద్ద ఆయన నన్ను 2021లో నన్ను భంగపోయినాడు. రాజశేఖరెడ్డి నువ్వు పెట్టు సర్పంచ్ అని. పంచాయతీ విలీనం అయితే ఈ పొద్దు మనకు ఇంతటి నాకే పెద్ద
నాకు ఏ ఎమ్మెల్యే గారు చెప్పినా ఏ టీడీపీ వాళ్ళు చెప్పినారనే ఉద్దేశంతో కాదు నేను ఇది పెట్టింది. అయితే ఓవరాల్గా పబ్లిక్ జరుగుతుండే నష్టాలు, ఇల్లు పెడతాండే ఇబ్బందులు, ఇళ్ళ అవినీతిని గురించి కాబట్టే నేను పెట్టినా. ఇవన్నీ లేకుండా పోవాలంటే మన వాళ్ళు, మన కొత్తపల్లె పంచాయతీ ప్రజలందరూ, ఇంకొకటి ఇప్పుడేం జరుగుతుంది, 500 రూపాయలు డబ్బులు ఇస్తాం మీరు వచ్చి బేస్తురండి. ఏమన్నా పబ్లిక్లో నువ్వు పోయి మీటింగులు పెట్టుకో, అవగాహన కలిగజేయి, వాళ్ళందరూ వచ్చేటట్టు చేసుకొని వాళ్ళ స్వచ్ఛందంగా ఓట్లు వేసేటట్టు తయారు చేసుకోవాలి. ఎలక్షన్లో ఓటు ఏమన్నా దీనికి కూడా 500 రూపాయలు డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాల్సిన పరిస్థితి, ఆ దౌర్భాగ్యమైన పరిస్థితి తయారు చేసి వాళ్ళందరికీ ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేకుండా చేస్తూ ఈ వద్దు ఎటువంటి కార్పొరేట్ స్కూళ్ళు వచ్చినా, ఎటువంటి కార్పొరేట్ ఎక్కడికి పోయినా కూడా 5 లక్షలు 10 లక్షలు చదువుకుంటా ఉండే పిల్లలను, అలాంటి పిల్లలందరినీ నువ్వు మీ పిల్లలు ఎల్లకాలం ఇట్టే ఉండాలా, ఈ కథలో ఈ వారంలో ఉండాలా అనే ఉద్దేశంతో మీరు ఈ విధంగా వాళ్ళని 500 రూపాయలు బూచి చూపించి ఈ వద్దు వాళ్ళకు ఊరికే వాళ్ళు వచ్చి మీరు దీనికి టిక్కేసుకోండి, ఇదే సంస్థ, మీరు మీటింగులు పెట్టుకోండి, పబ్లిక్ మీటింగ్లు పెట్టుకోండి, పబ్లిక్ మీటింగ్లో చెప్పండి, ప్రెస్ మీట్లు ఇవ్వండి బ్రహ్మాండంగా ఇదో ఈ విధంగా అని. అంతేగాని మళ్ళీ 500 రూపాయలు డబ్బులు ఇచ్చి తెచ్చుకోవడం ఏంది? ఈ దౌర్భాగ్యమా మీరు చేసేది? రేపు ఈ 500 రూపాయలకు బదులు 5,000 లెక్కలు పడతారు ప్రతి మనిషి దగ్గర. కాబట్టి ప్రొద్దుటూరు మన కొత్తపల్లె పంచాయతీ ప్రజలు వాళ్ళ మాటలు ఎటువంటి పరిస్థితుల్లో నమ్మకుండా జరుగుతున్న పరిస్థితులను గమనించి మన డెవలప్మెంట్ను, మన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మనం ఎదుగుదల కావాలనుకుంటే ఖచ్చితంగా మన పంచాయతీ నుంచి కార్పొరేషన్కి వస్తే మనం ఖచ్చితంగా డెవలప్ అవుతాం. దానికి అందరూ మద్దతు ఇచ్చి, నా విన్నపం అంతే, అదేం కమాండింగ్ కాదు, నా విన్నపము మన పంచాయతీలో ప్రజలందరూ కార్పొరేషన్కు మద్దతు తెలుపుతారని కోరుకుంటున్నాను. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్, మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద NDLR రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా.